తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ నుండిలా. ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలో రథసప్తమి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న హెలికాప్టర్ రైడ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో శ్రీకాకుళంలో ఈ హెలి టూరిజం అయితే ఏర్పాటు జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడే ఆ హెలి టూర్ ని కంప్లీట్ చేసుకున్న కొంతమంది ఉత్సాహకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. బ్రదర్, మీ పేరేంటి? నా పేరు కోరాడ రంజిత్ కుమార్. రంజిత్ కుమార్ గారు, ఇక్కడ హెలికాప్టర్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ రైడ్ మేమే ఎక్కామండి, చాలా హ్యాపీగా ఉంది. రైడ్ కూడా చాలా బాగా జరిగింది. కెప్టెన్ కూడా మాకు అన్ని ఇక్కడ గుడి ఉంది, ఇక్కడ వాటర్ రివర్ ఉంది, స్కూల్స్ అన్ని కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రథసప్తమి శుభాకాంక్షలు. అండ్ మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ శ్రీకాకుళం తేడానికి ఆయనే కారణం. అండ్ మోర్ ఓవర్ ప్రైస్ కూడా చాలా తక్కువ, 1800 రూపాయలు పెట్టారు. ఇదే టికెట్, ఇదే హెలికాప్టర్ అరకులో ఎక్కాలంటే 4000 కట్టాలి. డ్యూరేషన్ 8 minutes. అండ్ మోర్ వెళ్ళిన ప్రతి ప్యాసింజర్ కి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు, ఒక రిటర్న్ బ్యాగ్. ఇప్పుడు ఈ పర్యావరణాన్ని రక్షించడానికి, ప్లాస్టిక్ ని వాడకాన్ని తగ్గించడానికి జూట్ బ్యాగ్ కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. రైడ్ చాలా బాగా జరిగింది. ఇప్పుడు మామూలుగా ఈ ఎయిర్ టూరిజం అంటే ఆ 1000 రూపాయలు ఉంటే టికెట్ ఉంటే విమానం ఎక్కియచ్చు, సులువు అయిపోతుంది. కానీ హెలికాప్టర్ అన్నది కష్టంగా ఉంటుంది. రామ్మోహన్ నాయుడు చొరవతో ఇది సాధ్యమైంది. అది జనరల్ గా అందరికి కూడా ఏరోప్లేన్ అనేది చాలా ఈజీ. మనం హైదరాబాద్ వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా జనరల్ గా ఎక్కిపోతుంటాం. కానీ హెలికాప్టర్ ఆపర్చునిటీ చాలా తక్కువ వస్తుంది, అది చాలా రేర్ గా వస్తుంది. అది మనకి మన ఊరు తీసుకురావడం వల్ల ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మా పాప కూడా ఎప్పుడు డ్రీమ్ ఉండేది, హెలికాప్టర్ ఎక్కామన్నా, ఏరోప్లేన్ ఎక్కామన్నా, హెలికాప్టర్ ఇప్పుడు ఎక్కలేదు, ఎక్కుదాం. సో తన కోరిక కూడా నెరవేరుతుంది. ఈ విధంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఆ విషయంలో. ఎక్కావా? హెలికాప్టర్ ఎక్కావా? ఎలా చెప్పాలి పైనుంచి ఎలా ఉంది శ్రీకాకుళం? బాగుందో చెప్పు. బాగుందా లేదా? ఎలా ఉంది పైనుంచి శ్రీకాకుళం? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. రివర్స్ అన్ని చిన్న చిన్న బాగా చిన్నగా ఇల్లులు అన్ని కనిపిస్తున్నాయి. మనకి అరసవిల్లి టెంపుల్ చూపించారు, రివర్ చూపించారు, పెద్దపాడు జంక్షన్ మాకు ఐడియా వచ్చింది, రిలయన్స్ మార్ట్ కనిపించింది, మా పాప సంస్కార్ స్కూల్ కనిపించింది. మొత్తానికి అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో ప్రస్తుతం ఈ హెలి రైడ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. వెనక శ్రీకాకుళం నగరంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సభతో రథసప్తమి ఉత్సవాల సందర్భంగా హెలి టూరిజం అయితే ఏర్పాటు చేశారు. కేవలం 1800 రూపాయలతోనే శ్రీకాకుళం నగరం చుట్టూ కూడా 8 నిమిషాల పాటు హెలికాప్టర్లు అయితే తిప్పుతారు. 6 మంది ప్రయాణికులకు ఒకసారి ఎక్కిస్తారు. మొత్తం 8 నిమిషాల పాటు శ్రీకాకుళం నగరం అంతా చూపిస్తారు. ప్రస్తుతం ఈ టూర్ కి వచ్చే కంప్లీట్ చేసుకున్న వీరందరితో కూడా మాట్లాడడం చాలా ఆనందంగా ఉందని, శ్రీకాకుళంలో ఇలాంటి టూరిజం ఏర్పాటు చేయడం మరింత దీన్ని కూడా టూరిజం గా కూడా ఎంతో డెవలప్ అయ్యే అవకాశం ఉందని చెప్పి వీరంతా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈరోజు ఏదైతే ఫిబ్రవరి 2, 3, 4 ఈ 3 రోజుల పాటు శ్రీకాకుళం నగరంలో ఈ హెలికాప్టర్ల పౌరు స్పష్టంగా కనిపిస్తుంది. రథసప్తమి రాష్ట్ర పండుగ నేపథ్యంలో ఏదైతే ఈ హెలి టూరిజం ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగానే కాదు, ఉత్తరాంధ్ర పరిధి నుంచి అనేక ప్రాంతాల నుంచి ఈ టూరిజం ఈ స్పాట్ ని ఎంజాయ్ చేసేందుకు ఈ రథసప్తమి ఉత్సవాల్లో పాల్గొని ఓవైపు ఆధ్యాత్మికతతో పాటు మరోవైపు ఇలాంటి హెలి టూరిజం కానీ మిగిలిన అనేక ఇతర క్రీడా సాంస్కృతిక యాక్టివిటీస్ వీటన్నిటి వల్ల కూడా ఎంతో జోష్ను పొందే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ఔత్సాహికులు రాష్ట్రం నలుమూల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర పండుగ హోదాలో అనేక రకాల పర్యాటక వసతులతో ఏర్పాటు చేసిన ఈసారి రథసప్తమి వేడుకలు ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్ తో ప్రశాంత్, తెలుగు న్యూస్.